బాబు గారు వెంకటకృష్ణ గారు ఏం నిర్ణయం అయ్యా తీసుకున్నారు? శ్రీనివాసరావు వెంకటకృష్ణ గారు. టైం అయింది. శ్రీనివాసరావు గారు చెప్పండి, 30 seconds ప్లీజ్. వెంకట ఒక ఒకే మాట అండి. వాలంటీర్లు చాలా అరాచకాలు చేశారు, చాలా అకృత్యాలు చేశారు. కానీ వాలంటీర్లు ఒక మంచి పని చేశారండి. ఏంటది? అదేంటంటే వైఎస్ఆర్ పార్టీని సర్వనాశనం చేశారు. సర్లే, మళ్ళీ వద్దు వద్దు అంటూనే వాళ్ళ మీద సింపతి, మళ్ళీ మీకు వాళ్ళ మీద ప్రేమ. రైటా గఫూర్ గారు, మీరేం సజెస్ట్ చేస్తారు ప్రభుత్వానికి వాలంటీర్ వ్యవస్థ మీద? వెంకటకృష్ణ గారు, ఈ వాలంటరీ వ్యవస్థ తీసుకుని వచ్చింది కేవలం వైసీపీ రాజకీయ అవసరాల కోసం తెచ్చారండి. 100%. పార్టీ నిర్మాణం కాకుండా వాలంటీర్లు సచివాలయం మీద ఆధారపడి పార్టీ నడపాలనేటువంటి ఒక కుతంత్రంతోనే ఈ వ్యవస్థను సృష్టించారు. నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు సచివాలయం ఉందండి, సచివాలయంలో ఉండేటువంటి బాధ్యత ఎవరికైతే ఉన్నదో ఎండిఓ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి అదే బాధ్యతలు ఉన్నాయి. అంతే కదా. పోలీసు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ ఉంది, ఇంకొక పోలీసు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి.